అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్ భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 9వ రోజు అమ్మ గోదాదేవి మనకు ఉపదేశించినటువంటి ఈ తిరుప్పావైలో 9వ పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఒకసారి పాసురాన్ని సేవించుకుందాం. తూమని మాడొచ్చుత్తం విళక్కెరియా తూపంకమழத்து ఇలనై మేల్ కణ్వణலும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றிச்சு விடோ ஆனந்தலோ ஏமம் பெருந்தீர் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் பல உண்ணவின்றேலோரெம்பாவாய். தூமணி மாடுத்து சொத்தும் விளக்கெரியா தூபங்கமழத்து இலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கது வந்தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்சு விடோ ஆனந்தலோ ஏமம் பெருந்தில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ నామం పలు ఉన్నవిండ్రేలోరం బావాయ్. తూమని మాడుతూ అని అమ్మవారు మనకి తెలియజేస్తుంది. తూమని మాడుతూ అంటే పరిశుద్ధమైనటువంటి మనులతో ఎలాంటి దోషం లేని నిర్మలమైనటువంటి వాటిని పరిశుద్ధము అంటారు. అలాంటి పరిశుద్ధమైనటువంటి మనులతో మేడ యొక్క చుట్టూరా అంటే ఆ పరిశుద్ధమైన మనులతో మేడ నిర్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి మేడ చుట్టూ దీపాలు వెలుగుతుండగా, ధూపములు పరిమళిస్తుండగా, నిద్రవచ్చు మేడ పడకపై పవలించినటువంటి ఓ మేనత్త గారి కూతురా, మామాన్ మహళే అంటే ఓ మేనత్త కూతురా అని సంబోధిస్తున్నారు. అక్కడ ఈరోజు గోపిక నిద్రించినటువంటి భవనము గొప్పనైనటువంటి మణులతో నిర్మించబడి ఉందట. ఆ భవనము చుట్టూగా దీపాలు వెలిగించి ఉన్నాయట. ఆ దీపాలతో ప్రకాశించేటువంటి భవనంలో ఆ పడుకోగానే నిద్ర వచ్చేటువంటి మంచి మెత్తని పాన్పు ఒకటి ఉందట. అందులో శయనించి ఉందట ఆ యొక్క గోపిక. మణులతో చేసిన తలుపు యొక్క తాళములు తెరుమా మణిక్కదవంతాళ్ తిరువాయ్. ఆ ద్వారాలు కూడా ఆ ద్వార బంధనమైనటువంటి గొళ్ళెము అంటారు కదా, తలుపుల యొక్క తాళాలు కూడా మణులతోనే నిర్మించబడ్డాయట. అలాంటి ఆ మణులచే నిర్మించబడ్డ తలుపులు తెరవమ్మా, మనం వ్రతానికి వెళ్ళాలి, ధనుర్మాస వ్రతానికి. మా మీరవళ ఏపీరో ఓ మేనత్త, ఆమెను అంటే మీ కూతురును లేపకూడదా? ఇంతవరకు గోపికను లేపిండ్రు, గోపిక లేవట్లేదు, మేనత్త కూతురా అని. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఓ మేనత్త నువ్వైనా లేపమ్మా అని చెప్పి లేపుతున్నారు. ఉన్మగల్దానుమై ఓ అండ్రిచ్చెవుడు ఆనందలో, మీ అమ్మాయి ఏమైనా మూగదా లేకపోతే చెవిడిదా? మా మాటలు ఏం వినబడట్లేదా? ఇంతగా మేము అరుస్తున్నా కూడా భాగవత గోష్ఠికి వెళ్దామని అనుకున్నాం కదా, మరి ఇంకా ఎందుకు రావట్లేదు? కాస్త లేపమ్మా. లేదా ఏదైనటువంటి బాగా ఆటలాడి అలసిపోయిందా అని పెద్ద నిద్రలో ఉంచబడిందా? లేదా ఏదైనా ఒక మంత్రం లాంటిది వేసి ఎవరైనా నిద్రపుచ్చారా మెలక రాకుండా? గొప్ప ఆశ్చర్యకరములైనటువంటి పనులను చేసేటువంటి లక్ష్మీనాథుడు అయినవాడా, ఓ జగద్రక్షకుడా, వైకుంఠనాథా అని ఈ విధంగా మేము భగవంతుని నామాలన్నీ పలుకుతున్నా కూడా మరి ఈ అమ్మాయికి మేలుక రావట్లేదు, ఏమిటమ్మా విచిత్రంగా ఉంది అంటూ ఈరోజు గోపికను మేలుకొలుపుతున్నారు గోపికలంతా కూడా. ఓం అస్మద్గురుభ్యో నమః.